రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జైల్లో లఘుచర్ల రైతులతో బీజేపీ ఎంపీల ములాఖాతు నిర్వహించారు. ఆ తర్వాత రైతులు ఈటెల రాజేంద్ర డీకార్ను పరామర్శించారు. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమంటూ 8 నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. బలవంతంగా భూములు లాక్కుంటామంటే రైతులు ఆగ్రహించారని తెలిపారు. ఇక లఘుచర్ల ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని డీకార్ను వెల్లడించారు. ఈ ఘటనలో కాంగ్రెస్కు చెందిన వారిని వదిలేశారని, లఘుచర్ల బాధితులు వెంటనే విడుదల చేయాలని డీకార్ను డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల కంటే ఫార్మా కంపెనీలే ముఖ్యమా అని, రేవంత్ రెడ్డి కొడంగవాసి కాదు వలస వచ్చారంటూ డీకార్ను కీలక వ్యాఖ్యలు చేశారు. రైట్ సంగారెడ్డి జైల్లో లఘుచర్ల రైతులతో బీజేపీ ఎంపీల ములాఖాతు నిర్వహించారు. ఆ తర్వాత రైతులు ఈటెల రాజేందర్ డీకార్ను పరామర్శించారు. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమంటూ 8 నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. బలవంతంగా భూములు లాక్కుంటామంటే రైతులు ఆగ్రహించారని తెలిపారు. ఇక లఘుచర్ల ఘటనకు సంబంధించి పోలీసుల వైఫల్యమే కారణమని డీకార్ను వెల్లడించారు. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని వదిలేశారని, లఘుచర్ల బాధితులు వెంటనే విడుదల చేయాలని డీకార్ను డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల కంటే ఫార్మా కంపెనీలే ముఖ్యమా అని, రేవంత్ కొడంగల్ వాసి కాదు వలస వచ్చారంటూ డీకార్ను సంచలన వ్యాఖ్యలు చేశారు.